ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి రావడంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది 5 కోట్ల ఆంధ్రుల కళ అమరావతి రాజధానిగా రావడం అనేది చట్టంలో చేర్చి దానికి హక్కులు కల్పించడం చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి, ఆయన సీఎం కాకముందు అసెంబ్లీలో ఆయనే అన్నాడు కదా 33,000 ఎకరాలు సరిపోదు 50,000 ఎకరాలు కావాలన్నాడు. నేను ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాను అమరావతి రాజధానిగా అండాలన్నాడు. గెలిచిన తర్వాత ఏమన్నాడు, ఇది అంతా శ్మశానము, ఇక్కడ నీళ్లు నిలిచిపోతాయి, వరదలు వస్తాయి అన్నాడు. తర్వాత ఏం చేశాడు, 3 రాజధానులు అన్నాడు. ఇప్పుడు కొత్త బలం అందుకున్నాడు, మళ్ళీ 3 రాజధానులు ఆట అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మావి గన్ అన్నాయి. ఏంటంటే ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. ఆయన చెప్పేవన్నీ అర్ధరహితమైన ప్రశ్నలు అన్నమాట. విశాఖపట్నాన్ని రాజధానిగా చేస్తారని చెప్పి జగన్ ప్రకటించాడు. వాళ్ళ అనుయాయులు అందరూ కలిసి వైజాగ్ లో 69,000 రిజిస్ట్రేషన్లు జరిగినాయి అనమాట. సుమారుగా 70,000 రిజిస్ట్రేషన్ జరిగాయి. అంటే అక్కడ ఆస్తులు కొనేశారు. అంతకు ముందు దొనకొండలో కొనేశారు మొత్తం ఆస్తులు. కొనేసేసి ఇదంతా రాజధాని అయిద్దని ఇటు చేసి ఇప్పుడు ఏంటంటే వాళ్ళందరూ ఈయన మీద ఇదవుతుంది అని చెప్పి ఆయన ఒక గేమ్ ఆడుతున్నాడు అనమాట. దీన్ని అలానే తరలిస్తామని చెప్పి గేమ్ ఆడుతున్నాడు. అంతే తప్పితే ఎందుకని ఎలా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి? ఒకటి జనాల్ని భయపెట్టన్నా గెలవాలి, లేదంటే మంచి చేసినా గెలవాలి. మంచి చేయడానికి ఆయన దగ్గర ఏమి లేదు ఇంకా. ఎందుకంటే అన్ని చంద్రబాబు గారు చేస్తున్నారు. భయపెట్టాలంటే ఇక ఈ విధంగా భయపెట్టి గెలుద్దామని ఆయన ప్రయత్నం. కానీ ప్రజలందరూ 11 సీట్లతోటి పక్కన పెట్టారు. ఈసారి పులివెందుల సీటు తప్ప ఆయనకి ఏ సీటు కూడా రాదు.